రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్సూచిగా మారారని టీఆర్ఎస్ నాయకులు పొగుడుకుంటున్నారు. కానీ ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, అడిగిన వారందరికీ తెల్ల కార్డులు ఇవ్వడం వంటి చర్యల ద్వారా 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి లబ్ధి పొందారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి నడక మొదలెట్టగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దౌడు తీస్తున్నారు. దీంతో ఇతరులు కూడా పరుగులంకించుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ ఓట్ల కొనుగోలు పథకాలను మరింత విస్తృతపరిచారు. ఓటుకు నోటు కేసు సంగతి ఏమిటో తెలియదు, కానీ ప్రభుత్వాలే ఇప్పుడు ఓటుకు నోటు స్కీమును అధికారికంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలో గొర్రెలు పంచిపెట్టడం, బతుకమ్మ చీరలు పందేరం చేయడం వంటివి చేసిన కేసీఆర్ సరికొత్త అస్త్రంగా రైతు బంధు పేరిట ఎకరాకు ఏడాదికి 8,000 రూపాయలు పంచిపెట్టారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10,000కు పెంచబోతున్నారు. ఏదైతేనేమి స్కీమ్ వర్కౌట్ అయింది. ఓట్ల పంట పుష్కలంగా పండింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 200 రూపాయలు విలువ చేసే బతుకమ్మ చీర కోసం 200కు పైగా లభించే కూలీ వదులుకొని మహిళలు క్యూ కట్టడాన్ని మనం చూస్తున్నాం. పాలకులకు ఈ సైకాలజీ బాగా నచ్చింది. అంతే, తమ మేధస్సును పదును పెట్టి సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారంలో ఉన్నవారు కమిషన్ల రూపంలో లభించే సొమ్ముతో ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి ఇది కూడా ప్రజల సొమ్మే. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పుకోగలదా? కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న దీనగాథలను మనం వింటూనే ఉన్నాం. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలు గాలి కొదిలేశాయి. ఈ 2 రంగాలను ప్రైవేట్ రంగానికి వదిలేసి ఉన్న డబ్బుతో సంక్షేమం పేరిట ఓట్ల కొనుగోలుకు పాలకులు తెగబడుతున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రధాన ఆసుపత్రుల స్థితిగతుల్లో మార్పు రాలేదు. ప్రాథమిక ఆరోగ్యం పరిస్థితి చెప్పనవసరం లేదు. విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ అవసరాల కోసం మహబూబ్ నగర్, నిజామాబాద్లలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనాథలుగానే ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్ విశ్వవిద్యాలయాల అస్తిత్వం గురించి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే అధ్యాపకులను నియమించి వసతులు మెరుగుపరిచినా ఓట్లు రావు.